2017 మధ్యలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. 2017లో కూడా యాజ్ ఐ స్పోక్ బిఫోర్ అవర్ ఇంటర్వ్యూ, నాకు తెలిసిన ఓ వ్యక్తి మీ గురించి మాట్లాడుతుంటే, మీరు రాసిన ఒక బుక్ గురించి మాట్లాడుతుంటే, జెస్సీ నాయుడు గారు అని. సో ఆవిడ చెప్తున్నారు మేడం, ఈ బుక్ లో మీరు రాసినవి కొటేషన్స్ లాగా ఏవో పేరాలు ఉన్నాయి, అవి చదివి చెప్తూ ఉంటే ఎంత బాగా రాశారు వీళ్ళిద్దరు, ఎవరో అన్నదమ్ములు అంట, వీళ్ళని ఖచ్చితంగా మాట్లాడాలి అనుకున్నప్పుడు విన్నాను. దెన్ తర్వాత కొన్ని ఇయర్స్ నాకు అనిపించేది తర్వాత జోస్ టాక్ హ్యాపీ. సో ఇట్ వాస్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్. అప్పటి వరకు మేము మా ఫోన్ లో షూట్ చేసుకుని కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే దేనికి యూస్ రాకుండే, యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఇంట్లో ఫోన్ తో షూట్ చేసుకునేటోళ్ళం. నాది మా అన్న తీయాలి, మా అన్నది నేను తీయాలి, అందరూ చూస్తారు, మిలియన్ వ్యూస్ వస్తాయి అంటే ఏం రాకుండే, 1000 వ్యూస్ కూడా రాకుండే. అప్పుడు జోస్ టాక్స్ ఆఫర్ వచ్చింది, అది జెస్సీ నాయుడు గారు రిఫర్ చేయడం వల్ల. ఆ బుక్ కవర్ పేజ్ నచ్చి తనకు, అందరికి నచ్చకపోవడం తప్పు కాదు, అందరికి నచ్చాలనుకోవడం తప్పు అంటే, ఓహో ఎవ్వరు కూడా అందరికి నచ్చరా అని రిలేట్ చేసుకుంది అనమాట. ఆ రిఫరెన్స్ వల్ల జోస్ టాక్స్ ఇద్దరం మాట్లాడినాం. అప్పుడు ఓహో మనుషులు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, మనం మంచి స్పీకర్సే, కాలేజెస్ లో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అని అప్పటి నుంచి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసినాం. మెల్లమెల్లగా వ్యూస్ వచ్చినాయి, అదే కంటిన్యూ చేస్తున్నాం. అసలు ఆ బుక్ రాయాలని ఎందుకు వచ్చింది? దానికి ముందు నుంచే అంటే ఈ మోటివేషనల్ స్పీకింగ్ అనేది ఇప్పటికీ ఒక స్పెసిఫిక్ కెరియర్ కాదు, చాలా మందికి తెలియదు. బట్ మీరు అవన్నీ బుక్ లో పెడితే, అంటే వీడియో చూడడమే చాలా మంది స్కిప్ చేసేస్తారు, బుక్ లో పెడితే బుక్ కొంటారు, బుక్ జనాలు చదువుతారని ఎందుకు అనిపించింది? దీనికి మెయిన్ రీజన్ మా డాడీ. ఫస్ట్ మా అన్న పోస్ట్లు పెడుతుంటే ఫేస్బుక్ లో, ఇట్లా అందరికీ నచ్చకపోవడం తప్పు కాదు, అందరికీ నచ్చాలనుకోవడం తప్పు అంటే, దానికి ఒక 500 లైక్స్, ఒక 20-30 కామెంట్స్, అరే ఇవేం రాతలు ఇంత బాగున్నాయి అని అంటే, ఒక రోజు అన్ని జిరాక్స్ తిప్పించినాం. జిరాక్స్ తిప్పించి మా డాడీకి చూపిస్తే చదివిండు మొత్తం. మా మమ్మీ చదివింది, మా మామకు ఎవరికో ఇంకో జిరాక్స్ కాపీ ఇచ్చినాం. మా డాడీ ఒకటే మాట అన్నాడు వచ్చి, ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఇస్తే ఎన్ని లక్షలు అయిన ఇచ్చి కొంటారేమో, అంత బాగున్నాయి అంటానే మా అన్న కాన్ఫిడెన్స్ ఇక 10 times అయింది. దీన్ని ఇట్లా జిరాక్స్ కాపీని ఇట్లా అంటుంటే బుక్ చేపిస్తే ఎట్లుంటది అని మామూలు బుక్ చేపిద్దాం అనుకున్నాను. ఇట్లా సాయిబాబా గుడి దగ్గర అక్కడ ఇస్తారు కదా, నేనన్నా అట్లెందుకు కొంచెం మంచి రిచ్ గా ప్రీమియం బుక్ చేపిద్దాం, ఎక్కువైనా సరే దీనికి ఇంత వాల్యూ ఉంది కదా అని అది బుక్ ప్రింట్ చేపించి, అది రైటర్ అని కూడా మా అన్న పేరు ఒకటే ఉంటది. మేమిద్దరం తర్వాత నేను కూడా వస్తున్నా కదా అని వెనకాల, నేను కూడా నా పాత్ర కూడా ఉంది కదా దీంట్లో బుక్ ప్రింట్ చేయించడం అంతా, నాకు కూడా క్రెడిట్ కావాలి కదా అని నా పేరు కూడా వేయించుకున్నా. జస్ట్ కృష్ణ చైతన్య రెడ్డి అని రైటర్ అని ఉంటుండే. ప్రతి సినిమా ఆఫీస్ కి తిరుగుతుంటే, మా బుక్ చదవండి, మాకు అవకాశం ఇవ్వండి, మా అంత టాలెంటెడ్ ఎవరు ఉండరు, రైటర్ గా లేదా డైరెక్టర్ గా మీకు ఎట్లా కావాలంటే అట్లా మమ్మల్ని వాడుకోవచ్చు, మేము సినిమా ఇండస్ట్రీకి అట్లా ఎంట్రీ కొడదాము అని డిసైడ్ అయినాం. ఫస్ట్ శేఖర్ కమల గారిని కలిసినాం. బుక్ ఇస్తే నాకు కొంచెం టైం లేదు, ఫ్లైట్ టైం అవుతుంది అంటే కూడా సెల్ఫీ దిగి బుక్ చదవండి, ఫ్లైట్ లో చదవండి, మజా వస్తుంది, అది ఇది అని చెప్తుంటే అట్లా ఆల్మోస్ట్ అందరినీ కలిసినాము. ఫోన్ ఇట్లా పట్టుకొని వెయిట్ చేస్తుంటాం సాయంత్రం, ఇక ఫోన్ వస్తుంది, ఇప్పుడు బోయపాటి సీను ఫోన్ చేస్తాడు. ఎందుకంటే బోయపాటి సీను ఒకసారి ఫంక్షన్ లో ఇస్తే బుక్ చూసి ఇంట్లో ఏదో ఉంది చాలా బాగుంది, ఆ కవర్ పేజ్ చూసే అంటే ఇంప్రెస్ అయినట్టే కదా, ఇక సినిమా అవకాశం వచ్చేస్తుంది అని ఫిక్స్ అయిపోయినాం. అట్లా వెయిట్ చేస్తుంటే ఎవ్వరు ఫోన్ రాకుండే. తర్వాత ఎస్సీ కృష్ణారెడ్డి గారిని మళ్ళీ ఒకసారి కలిసినాం, సెకండ్ టైం. మాకు ఎవ్వరు అవకాశం ఇస్తలేరు, మీకు బాలకృష్ణ వీళ్ళందరూ పరిచయం ఉండే ఉంటారు కదా, వాళ్ళతో ఈ డైలాగులు చెప్పియండి సినిమాలో ఫుల్ హిట్ అవుతుంది అంటే, వాళ్ళందరూ ఎందుకు, మీ బుక్ మీ కష్టం, మీరే ఒక మంచి ఫోన్ కొనుక్కోండి, ఒక మంచి మైక్ కొనుక్కొని మీరే షూట్ చేసుకొని చెయ్యండి అని ఎస్సీ కృష్ణారెడ్డి ఐడియా ఇచ్చింది. ఇస్తే చేసినాం. కానీ మైక్ యూజ్ చేయాలి, ఇట్లా ఇంత క్వాలిటీ మైక్ ఉంటుంది, మంచి లైటింగ్ లో చేయాలని ఇదంతా తెలియక జస్ట్ ఫోన్ లో చేసేవాళ్ళు, అది రీచ్ కాలేదు పబ్లిక్ కి. తర్వాత ఒక మోటివేషనల్ ఛానల్ వాళ్ళు మా కొటేషన్స్ కాపీ కొట్టి పెట్టుకున్నారు, మాకు చెప్పకుండా. ఇట్లానే బుక్ కొని స్టాల్లో పెట్టుకుంటే వాళ్ళకు మిలియన్ వ్యూస్. ఎవరు రాసిండ్రు ఇవన్నీ అంటే, నా వెనకాల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం ఉంది, నేనే రాసిన, ఒక అపరిచితుడిని అని కింద కామెంట్స్ లో వాళ్ళు చెప్పడం, మా పేర్లు చెప్పకుండా. అట్లా మాకు పిచ్చి అయ్యి వాళ్ళ పైన కాపీరైట్ స్ట్రైక్ వేసినాం. వాళ్ళ ఛానల్ క్లోజ్ అయింది. వాళ్ళు రిక్వెస్ట్ చేసిండ్రు, ప్లీజ్ మా ఛానల్ చాలా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వదిలేసేయండి అంటే. అప్పుడు 10% ఇస్తామన్నారు ఆ ఛానల్లో షేర్. మనకు ఏం అవసరం లేదు, నువ్వు వాడకి ఇప్పటి నుంచి అవన్నీ డిలీట్ చేసేసి అని చెప్పి డిలీట్ చేయించి వాడకుండా. అప్పుడు మా కాన్ఫిడెన్స్ ఇంకా 100 times అయింది. అరే పబ్లిక్ అందరు ఇంత మంచిగా చూస్తున్నారు మన కొటేషన్స్ అది అని, మనమే చేసుకుందామని మళ్ళీ ఫిక్స్ అయినాం. కానీ ఎట్లా చేయాలి ఏం చేయాలి తెలియక మళ్ళీ గివ్ అప్ ఇచ్చినాం. అప్పుడు జోస్ టాక్స్ ఛాన్స్ వచ్చింది. ప్రొఫెషనల్ గా షూట్ చేయాలని
రాజ్ శ్రీధర్ అని ఒక మూవీ కూడా డైరెక్ట్ చేసిండు. అతని దగ్గరికి వెళ్ళినాం, ఆయననే మావి షూట్ చేసిండు, ఆయననే ఎడిట్ చేస్తుండే. గంటలు ఆయనే కూర్చుంటుంటే పొద్దున 6కి పోయి నైట్ ఆల్మోస్ట్ 11-12 వరకు ఇక్కడ గణపతి కాంప్లెక్స్ అని ఉంటది, అటు పక్కనే స్టూడియో ఉంటది, జీ స్టూడియో అని. అక్కడ షూట్ చేసి ఈవినింగ్ టైంలో పోయి డిన్నర్ కి కూడా ఆడ బండి ఉంటది ఒకటి, పూరీలు ఇడ్లీలు చాలా టేస్ట్ ఉంటాయి. ఆడ తిని ఇంటికి కూడా వచ్చి 11కి మా మమ్మీ డాడీ వెయిట్ చేసేటోళ్ళు, ఏం తెచ్చిండ్రు ఈరోజు స్టోరీ వీళ్ళది అని. పెన్ డ్రైవ్ తోని టీవీ కనెక్ట్ చేసి స్టోరీ అందరం కూర్చొని చూస్తుంటాం. ఇంత బాగుంది అని మేమే అనుకుంటుంటివి, కానీ నిజానే బాగా వచ్చినాయి. అవి 13 స్టోరీస్ రిలీజ్ చేసినాం. అవి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన స్టోరీస్ అంటే ఎలాగా? జస్ట్ మీ కొటేషన్స్ చెప్పేవాళ్ళ? కొటేషన్స్ ఇంక్లూడ్ చేశారు. మా అన్నదేమో డిఫరెంట్ స్టైల్ ఉంటది, మా ఉంది స్టోరీ చెప్తాడు, లాస్ట్ లా స్టోరీ ఎండ్ అయింది కానీ యాక్చువల్ స్టోరీ ఇన్నే స్టార్ట్ అవుతుంది అని దాని నీతి చెప్తాడు. నేనేమో స్టోరీ చెప్తా, లాస్ట్ కు మా బుక్ లో కొటేషన్ ఒకటి చెప్తా. ఇది మా డిఫరెంట్ స్టైల్స్. ఇద్దరం ఒకటే రోజు 1-2 స్టోరీస్ రిలీజ్ చేసినాం, అవి హిట్ అయినాయి. అక్కడ నుంచి ఇక రిలీజ్ చేస్తూనే ఉన్నాం, వీక్లీ 2-1 అట్లా రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ లో చాలా వ్యూస్ వచ్చినాయి, మళ్ళీ కొంచెం తగ్గింది గ్రాఫ్. అప్పుడు చాలా మంది అన్నారు అయిపోయింది మీది, మీలో కొంచెమే విషయం ఉంది, ఫస్ట్ 13-15 స్టోరీస్ తోని ఇది అయిపోయింది, ఇక మీరు వేరే ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలి, ఎవరు వినరు మీ మాటలు అంటే మేము అనుకుంటుంటాం. ఇది జస్ట్ బిగినింగ్ కదా, ఎందుకు ఇట్లా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, డిమోటివేట్ చేస్తున్నారు అని అనిపిస్తుండే. కానీ తర్వాత మళ్ళీ దానికన్నా ఎక్కువ వ్యూస్ ఇప్పుడే వస్తున్నాయి. సో అది అంత ఈజీగా అయిపోదు, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, డిఫరెంట్ కంటెంట్ వస్తూనే ఉంటది ఎన్ని రోజులైనా అని అర్థమైంది. సో ఇంకా అందుకే ఆ ప్రొఫెషన్ కూడా నేను కూడా కంప్లీట్ గా వదిలేయలేదు. యాక్చువల్ గా మేము యాప్టిట్యూడ్ అన్న సబ్జెక్ట్ చెప్తాము. సో యాప్టిట్యూడ్ తో పాటు స్టోరీస్ చెప్తాం. మా అన్న యాప్టిట్యూడ్ తో పాటు స్టోరీస్ చెప్తాడు. నేను ఫార్మింగ్ లోకి వచ్చిన తర్వాత ఫార్మింగ్ తో పాటు ఇంకా స్టోరీస్ కూడా కంటిన్యూ చేస్తున్నాను, సెషన్స్ ఇవన్నీ. సో అదొక మంచిగా అనిపిస్తుంది ఎందుకో చెప్పడము, వేరే వాళ్ళు వినడము, వాళ్ళ లైఫ్ కొంచెం ఇంపాక్ట్ కావడం, చేంజ్ కావడం. కాసిన మీ ప్రొఫెషన్ ఏమనుకున్నారు అంటే ఇప్పుడు స్టడీస్ అయిపోయాయి, నెక్స్ట్ నేను ఇది అవ్వాలి అని అనుకుంటారు కదా, స్పెసిఫిక్ గా ఏం ప్రొఫెషన్ అనుకున్నారు? అంటే క్యాంపస్ లో జాబ్ కొట్టాలని అయితే ఉంటుండే, స్పెసిఫిక్ గా ఏం అనుకోలే. క్యాంపస్ కి సెలక్షన్స్ కి వస్తారు కదా, HDFC కంపెనీ అని, HSBC అని, లేదా హుండాయ్ అని, వీళ్ళందరూ వస్తుండ్రి. ఇక TCS, ఇన్ఫోసిస్, ఒక దాంట్లో జాబ్ అయితే కొట్టాలి, ప్రూవ్ చేసుకోవాలని ఉంటుండే. నేనేమనుకుంటుంటే అంటే మా క్లాస్ లో అందరికీ నాకు తెలుసు నేను బాగా మాట్లాడతా, ఇంగ్లీష్ కూడా వచ్చు, అంత మంచిగా మాట్లాడతాడని, ఇక ఎట్లయినా జాబ్ వస్తుంది అనుకున్నా. కానీ క్లాస్ లో మాట్లాడడం వేరు, వాళ్ళు స్టేజ్ ఎక్కి మాట్లాడడం అన్నప్పుడు గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూస్ అంత తడబడుతుంటే ఇట్లా చెమటలు పడుతుండే, ఏం అర్థం కాకుండే. వాళ్ళు అంటుండ్రి మీరు ఇంకా ప్రిపేర్ కావాలి, మీకు సెట్ కాదు, మీకు జాబ్ ఇవ్వలేమో అని. అట్లా 5-6 కంపెనీస్ రిజెక్ట్ చేసేసినాయి. అప్పుడు అనుకున్నా మనకే టాలెంట్ ఉంటుంది అనుకుంటాము, మనకన్నా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా కష్టం ఈ పోటీ ప్రపంచంలో జాబ్ కొట్టడం అన్నది. కానీ ఆ ఎక్స్పీరియన్స్ వల్ల గూగుల్లో జాబ్ వచ్చింది. కానీ చిన్న జాబే, అది చాలా చిన్న జాబ్. గూగుల్ మ్యాప్స్ అని ఉంటది. సో దాంట్లో 10,000 శాలరీ. గూగుల్ అంటానే అందరూ లక్షలు అది ఇది అనుకుంటారు, చాలా చిన్న జాబ్ అది. తర్వాత వాళ్ళ శాలరీ కూడా కొంచెం పెంచిండ్రు, అంతే అయింది. కానీ ఆ చిన్న జాబ్ లా జాయిన్ కావద్దు అని కొందరు, జాయిన్ గా గూగుల్లో ఫ్యూచర్ ఉంటుంది అని కొందరు అన్నారు. నేనైతే జాయిన్ అయిపోయినా, మా పేరెంట్స్ కూడా హ్యాపీ ఉన్నారు, గూగుల్లో జాబ్ అంటే మంచినే కదా అని. కొన్ని రోజుల తర్వాత కంప్యూటర్ ముందు ఏం పని చేస్తామో అని రిజైన్ చేసి మళ్ళీ కొన్ని రోజులు ఖాళీ ఉన్నా. తర్వాత మా అన్న ఆల్రెడీ ప్రొఫెషన్లు ఉండే, యాప్టిట్యూడ్ అని టీచ్ చేస్తాం కాలేజెస్ లో, CBIT, JNT ఇక్కడ. ఆ ప్రొఫెషన్ లో కంటిన్యూ అవుతున్నాడు అని నేను కూడా వెనకాల పోతుంటే, అందరూ మీ తమ్ముని ఎందుకు పిలుచుకొస్తున్నావు, ఏడికి పోయినా అని అంటుండ్రి. లేదు మా ఊరు ఖాళీగా ఉన్నాడు, ఇప్పుడు వస్తాడు, మా ఊరు నాతోనే ఉంటాడు, మీకు ఏమైనా ప్రాబ్లం అయితే నేను కూడా వెళ్ళిపోతా కానీ మా తమ్ముడు అయితే నాతోనే ఉంటాడు అన్న టైప్ లో తీసుకుపోతుండే. నేను అందరితో అబ్జర్వ్ చేస్తుంటే, సార్లు వాళ్ళు చెప్తుండ్రి, పిల్లలు జస్ట్ మా అన్న క్లాసు ఇంకొక ఇంగ్లీష్ సార్ ఉంటుండే, శ్రీకాంత్ శ్రీరామ్ అని, ఆయన క్లాస్ కొంచెం ఎంజాయ్ చేస్తుండ్రి. అరే వీళ్ళిద్దరే మంచి చెప్తుండ్రు, వేరే వాళ్ళకి చెప్పనికనే వస్తలేదు, ఇంత నాశనం చేస్తుండ్రు పిల్లల బతుకు, వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు లెక్చరర్స్ గా సెట్ గారు, నేను చెప్పినా ఇంకా మంచి చెప్తా కదా, వీళ్ళు ఎందుకు ఇట్లా అని బాధ అవుతుండే, చెప్పబుద్ధి అవుతుండే స్టేజ్ ఎక్కి. కానీ ఇంకా నాది అప్పటికి నాకు వాళ్ళు ఏమి అవకాశం ఇవ్వలే. జస్ట్ నేను మైక్ అరేంజ్ చేస్తుంటే, బోర్డ్ అరేంజ్ చేస్తుంటే, మార్కర్స్ పెడుతుంటే వేరే సార్ల కోసం వాళ్ళ కోసం, ఒక ఆఫీస్ బాయ్ రోల్ ఉంటే నేను. తర్వాత మా అన్న నేను కలిసి మనమే సెపరేట్ గా ఒక కాలేజ్ ని అప్రోచ్ అయ్యాం, ఛాన్స్ ఇస్తారేమో చూద్దామని బోజిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ అప్రోచ్ అయినాం. ఆమె రామలక్ష్మి అని మా దూరం చుట్టం అవుతుంది ఆమె, అట్లా కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది ఆమెకు. ఆమె ప్లేస్మెంట్ ఆఫీసర్ ని పిలిచి, ఈ పిల్లలు ఇద్దరులో చాలా ఫైర్ ఉంది,
అవకాశం ఇవ్వండి అని చెప్పింది. మేము పోయినాము ఉమెన్స్ కాలేజ్, అది మా అన్నకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఫస్ట్ టైం కొంచెం టెన్షన్ అయింది. ఫస్ట్ 2-3 క్లాసులు మంచిగా చెప్పాలి, కానీ తర్వాత మస్తు మైండ్ బ్లోయింగ్ వచ్చినాయి క్లాసెస్. అది ఆ ప్రొఫెషన్లో కంటిన్యూ అయినా. తర్వాత ఏమనిపించిందంటే ఇంకేదో అచీవ్ చేయాలి, ఇది కాదు సినిమా ఇండస్ట్రీకి పోవాలి, అక్కడ కథలు చెప్పాలి, అక్కడ సెలబ్రిటీ కావాలి, సినిమానే కరెక్ట్ మనకు అని సినిమాల చుట్టూ తిరిగినాం ఇద్దరం కలిసి. దాంట్లో ఫెయిల్ అయినాం, ఎవరు అవకాశం ఇవ్వలే అని మళ్ళీ ఈ ప్రొఫెషనే కంటిన్యూ చేసినాం. తర్వాత ఒక రోజు నేను సోలోగా తిరిగిన, దిల్ రాజు గారిని కలిసిన, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చిండు, శ్రీనివాస కళ్యాణం అని. అది నాకు బిగ్గెస్ట్ డే అనిపిస్తుంది నా లైఫ్ లా. దిల్ రాజు సార్ ఇక్కడనే కూర్చున్నాడు ఇంట్లో, నేను డోర్ దగ్గర పోయి ఇట్లా జస్ట్ డోర్ నాక్ చేసి లోపల పోతుంటే కొంచెం షాక్ అయింది, ఇటు దొంగనా, ఈడెవరు, బుక్కులు ఉన్నాయి చేతిలో, ఒక సేల్స్ మ్యానా, కానీ ఏం అంటలేడు. ఎందుకంటే సార్ కొంచెం రుబాబుగా మస్తు కాన్ఫిడెంట్ ఉంటాడు కదా, ఎవరు నువ్వు అటు వెళ్ళిపో, ఏం అంటలేడు. ఏంది అంటే ఇట్లా బుక్ రాసిన సార్, గూగుల్లో వర్క్ చేసిన, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ చేయండి, మీకు చాలా మంది తెలుసు కదా డైరెక్టర్స్, ఎవరి దగ్గర నన్ను పెట్టేసేయండి, హిట్ డైరెక్టర్ అయినా సరే ఫ్లాప్ డైరెక్టర్ అయినా సరే. అంటే ఏంది కరెక్ట్ విషయం చెప్పు అంటే, బుక్ చూడండి సార్ అని బుక్ ఇచ్చి ఒక కొటేషన్ చెప్తున్నా స్టూడెంట్స్ కి చెప్పినట్టు. ఉన్నోడు అంటే డబ్బు ఉన్నోడు కాదు, మంచులో అంటే మంచి మనసు ఉన్నోడు, మంచిని మంచిగా చూస్తున్నాడు అని పెద్ద కొటేషన్ ఉంటుంది. అది చెప్తే బానే ఉంది, నేను బుక్ అంతా చదివి నీకు కాల్ చేస్తా అని అన్నాడు. మీరు నాకు కాల్ చేయడం నాకు వెయిట్ చేయలేను సార్, మీ నంబర్ ఇవ్వండి, నేనే ఒకసారి మీకు రిమైండ్ చేస్తా అంటే, నాకు అట్లా నంబర్ ఇయ్య అన్నాడు. ప్లీజ్ సార్ నేను డైలీ కాల్ చేయను, రోజుకి ఒకసారి అంతే అని అందమని వస్తుంది మాట. ఎందుకంటే సినిమాలు ఇన్ఫ్లుయెన్స్, దాంట్లో మల్లీశ్వరిలో డైలాగ్ ఉంటుంది కదా కత్రినా కైఫ్తో, నేను డైలీ కాల్ చేయనండి నేను ఒక డైలాగ్ ఉంటది, సేమ్ డైలాగ్ రిపీట్ చేద్దాం అనిపిస్తుంది, కానీ ఆడ అది సిచ్యువేషన్ అది కాదు అని నేను లెస్ అని డిస్టర్బ్ చేయను, నంబర్ ఇవ్వండి అని అంటే లాస్ట్ లో 111 ఉంటుంది సార్ అది నంబరు. ఇచ్చిండు, సేవ్ చేసి పెట్టుకున్నా. మళ్ళీ ఆఫీస్ కి ఒక రోజు సంక్రాంతి తర్వాత రమ్మన్నాడు. పోతాడు, వాచ్మెన్ అలో చేస్తలేడు, నేను ఎందుకు రమ్మంటాడు, నీకు చెప్పినా కదా ఒకసారి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటున్నాడు. అంటే ముందు వెళ్ళిపోమన్నాడు అనమాట, 2-3 సార్లు. అట్లా కాదు సారే రమ్మన్నాడు అని నేను సార్కే మెసేజ్ పెట్టిన, ఇట్లా బయట వెయిట్ చేస్తున్నా సార్ అంటే, పైకి రా అని పైకి పిలిచి శ్రీనివాసం కళ్యాణం అని ఒక మూవీ, అంతకుముందు శతమానం భవతి మూవీ తీసిన సతీష్ వెగేసిన గారి దగ్గరికి తీసుకుపోయి పరిచయం చేసిండు, ఆ మూవీకి ఛాన్స్ ఇచ్చిండ్రు. అది నాకు ఆఫీస్ లో మంచిగా అనిపిస్తుండే. ఈడ అమలాపురంలో షూట్ ఉండే, ఆడ కష్టం అనిపించింది ఆ ఎండలో తిరగడం, ఒక బ్యాగ్ వేసుకొని ఆ షూట్. నితిన్ ఉంటుండే, హీరో నితిన్, రాశిఖన్ అందరు ఉంటుండ్రి, కానీ నాకు అది సెట్ కాదు అనిపించింది. నాకు ఐ డోంట్ బిలాంగ్ హియర్, నేను అచీవ్ చేయాల్సింది ఇంకేదో ఉంది, ఇటు నుంచి వెళ్ళిపోవాలి తొందరగా అని డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి చెప్పి వచ్చేసిన. మళ్ళీ మా అన్న నేను ఖాళీగా ఉంటుంటే అన్న ఖాళీని తిప్పుతుండే అన్ని కాలేజెస్ కి అన్నిటికి. అది కొంచెం డిఫికల్ట్ ఫేసే. మళ్ళీ కంబ్యాక్ చేసిన టీచింగ్ లోనే. మళ్ళీ ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని ఉంటుండే నాకు, అంటే బికాస్ మై బ్రదర్ హ్యాస్ స్టార్టెడ్ ఆల్ దిస్. నేను రికమెండేషన్ క్యాండిడేట్ లాగా దీంట్లోకి ఎంటర్ అయినానేమో, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నాకంటూ నేను పేరు సంపాదించాలి అని ఎప్పుడూ ఉంటుండే. మధ్యలో కూడా ఒకసారి మ్యాంగ్లూర్ పోయినా సెపరేట్ గా ఏదైనా చేద్దాము అని, అర్జున్ రెడ్డి సినిమా ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ, దాంట్లో సముద్రం దగ్గర ఉంటాడు, అది ఇది మనం కూడా అట్లా ఉండాలి, హీరోయిన్ లేకుండే లైఫ్ లా. కానీ నేను సోలోగా పోయి ఒక్కరిని ఇల్లు తీసుకొని, డాడీ కొంచెం హెల్ప్ చేసిండు, ఇల్లు తీసుకొని అంతా సెటిల్ అయ్యి, ఈడ సముద్రం ఉంటుండే ఇంటి ముందే, ఇట్లా ఆల్మోస్ట్ అల్లలో ఇక వస్తాయేమో అనిపిస్తుండే. ఒకటే ఇండిపెండెంట్ హౌస్, ఒక్కనే ఒక 2 months ఉన్నా. బట్ ఎక్కువ కదా రెంట్ అక్కడ? రెంట్ 30,000 ఉంటుండే. ఇప్పుడు 2021 లో. సో తక్కువనే ఉంటుండే 30,000. అది కొంచెం లోపల బీచ్ రోడ్ లో ఉంటుండే ఇండిపెండెంట్ హౌస్. ఒక్కనే వంట చేసుకుంటుంటే నాకేంటంటే యాప్టిట్యూడ్ ఓన్ గా చెప్పాలని, ఓన్ గా అన్ని వీడియోస్ చెప్పి ఒక కోర్స్